ఆయన పేరు వింటే మాస్ ఆడియన్స్ ఊగిపోతారు. అతడు డైలాగ్ చెప్తే థియేటర్లు దద్దరిల్లిపోతాయి. అంతేనా అంటే రాజకీయంలోనూ వరుస హిట్లతో దూసుకుపోతున్నారు. అతడి పేరు బాల. అతడి బ్రాండ్ పేరు మాన్సన్ హౌస్. హీరో బాలకృష్ణ చేసిన కామెంట్స్ రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం హాట్ టాపిక్గా మారాయి. నటుడు అయినంత మాత్రాన రాజకీయాల్లో రాణించడం అంత ఈజీ కాదు. అలా వచ్చినోళ్ళంతా నామరూపాలు లేకుండా వెళ్ళిపోయారన్న వ్యాఖ్యల్లో ఆంతర్యమేమిటి? అసలు బాలయ్య బాబు చేసిన కామెంట్లు ఎవరిని ఉద్దేశించినవి? బాల బాణాలు ఎవరికి గుచ్చుకున్నాయి? రీసెర్చ్ ఇన్స్టిట్యూట్కి చైర్మన్గా 15వ సంవత్సరాలకు అడుగుపెట్టాను మొన్న మార్చి నెలలో. ఆ తర్వాత నాకు వచ్చింది. అలాగే 4 సినిమాలు వరుసగా హిట్లు. అఖండ కానీ, లేకపోతే వీరసింహారెడ్డి కానివ్వండి, నెలకొండ భగవంత్ కేసరి కానివ్వండి, ఆ తర్వాత డాకు మహారాజు కానివ్వండి, 4 సినిమాలు హిట్ల తర్వాత దాని తర్వాత 50 సంవత్సరాలుగా హీరోగా ప్రపంచంలో ఎవడు లేడు. 50 సంవత్సరాలు హీరోగా మధ్యలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా దారి మరణమో అలా జరిగిందేమో కానీ వాళ్ళ క్యారియర్లో 50 సంవత్సరాలు హీరోగా నాకు నిలబడటానికి శక్తినిచ్చిన నా తెలుగు జాతికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఏదైనా ఇప్పుడు బాలకృష్ణ గురించి చాలా రకాలుగా మాట్లాడుకుంటారు. ఏం చూసి బాలకృష్ణకి అంత పొగరంటారు, నన్ను చూసుకునే నాకు పొదనైన పొగరంటాను. ఎవరిని చూసి అంత ధైర్యం అని అంటుంటారు నన్ను చూసి. అప్పుడు నేను అంటాను, బాబు నా ఏదైతే నిజ స్వరూపంతో అదే నన్ను ఉసుగొల్పే ఒక విప్లవంగా అడుగడుగునా నేను నడుస్తానని నేను చెప్తూ ఉంటాను. అలాగే నా రీతి ఏంటి, ఇతనికి అన్నీ తెలుసా అంటారు నన్ను చూసిన వాళ్ళందరూ. నన్ను నేను తెలుసుకునే కంటే పెద్ద విద్య లేదని ఒక సవాలుగా నిలబడతాను.